రివ్యూ ఆఫ్ డీసీ తెలుగు డబ్ మూవీ. నాకు ఈ ప్రాజెక్ట్ మీద ఎక్సైట్మెంట్ రావడానికి ఉన్న ఒకే ఒక్క రీజన్ అనిరుద్ధ్. అది కూడా 15 ఆడియో ట్రాక్స్ దింపాక ఇంట్రెస్ట్ వచ్చింది. స్టోరీ వైజ్ అయితే నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక ఐడియా అయితే ఉంది, పోలీసులు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించే గ్యాంగ్ ఒకటి ఉంటుంది, వాళ్ళని చంపడానికి పోలీసులు తిరుగుతుంటారు, అంతే. ఇంతకు మించి ఎక్కువ కథ గురించి ఆలోచించకూడదని ఫిక్స్ అయ్యే వెళ్ళా. నేను ఎలా అయితే స్క్రిప్ట్ రాసుకుని వెళ్ళానో అదే సినిమాలో జరిగింది. బట్ ఇక్కడ ఎగ్జిక్యూషన్ మ్యాటర్ కాబట్టి అది ఎంతవరకు ఎంగేజ్ చేసింది, ఏ లెవెల్లో మూవీ ఇంప్రెస్ చేసింది అనేది నా ఒపీనియన్లో చెప్పాలంటే ఇట్స్ ఏ డీసెంట్ యాక్షన్ డ్రామా. కానీ అనిరుద్ధ్ డ్యూటీ లేకపోతే మాత్రం ఖచ్చితంగా మిస్ఫేర్ అయిపోదును. చాలా డల్ సీన్స్ని కూడా అని తన బీజిఎంతో లేపడమే పనిగా పెట్టుకున్నాడు. ఏకదాటిగా కొట్టుడు. ఆల్రెడీ 15 ట్రాక్స్ వదిలాడు. అవే మామూలుగా ఉండవు అనుకుంటే ఎక్స్ట్రా ఇంకొన్ని బోనస్ సినిమాలో. అండ్ ఫస్ట్ 30 మినిట్స్ స్టేజ్ సెటప్ చేసుకుంటారు, చాలా స్లోగా ఉంటుంది. ఏదో వెళ్తుందనే టైంకి ప్రీ ఇంటర్వల్ సినిమా ఊపందుకుంటుంది. అసలు ఇంటర్వల్ సీక్వెన్స్ దగ్గర అని కొడతాడు, మరి సరైన సౌండింగ్ ఉన్న థియేటర్లో వింటే పిచ్చ హై వస్తుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని లేదు, ప్రతి హాఫ్లో హై మూమెంట్స్ ఉంటాయి, నీరసం మూమెంట్స్ కూడా ఉంటాయి. కానీ స్క్రీన్ ప్లేతో అని మ్యూజిక్తో అలా మేనేజ్ చేసేస్తారు. అనిరుద్ధ్ కాకుండా బిగ్గెస్ట్ ప్లస్ ఎవరంటే దీనికి వమిక. ఆమె రోల్ చాలా ఇంటెన్స్గా వెళ్తుంది, లైవ్లీగా అనిపిస్తుంది. అండ్ తన ఫ్లాష్ బ్యాక్లో ఒక పెయిన్ని మనం కూడా ఫీల్ అవుతాం. లోకేష్ గారి బ్యాక్ స్టోరీలోనే ఏ ఇంటెన్సిటీ కనిపించలే, కానీ వమిక క్యారెక్టర్కి రైటింగ్ బాగుంటుంది. లోకేష్ అండ్ వమిక బాండ్ బాగా అనిపించింది నాకు. బట్ ఈ సినిమాలో ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే లోకేష్ గారి బ్యాక్ స్టోరీని, తన ఫ్రెండ్స్ బ్యాక్ స్టోరీని, ఎందుకు వీళ్ళు పోలీసుల మీద రివెంజ్ దిగారు, వీళ్ళ పాస్ట్లో ఏం జరిగింది, ఇదంతా మాటల్లో చెప్పేస్తుంటారు, విజువల్గా చూపించరు. అలా చూపించకపోవడం వల్ల ఎమోషన్ తగలే నాకు. కాప్స్ మీద రివెంజ్ కోసం కొన్ని సిచ్యువేషన్స్ అయితే రాసుకున్నారు, బట్ అది సరిపోలే. మోర్ ఆన్ సర్వైవల్ మీద వెళ్ళిపోద్ది. పట్టుకోవడానికి తిరగడం, కనబడితే కాల్చుకోవడం, వీటి మీదే 2.5 hours లాగేశారు సినిమా. రైటింగ్ చాలా సింపుల్, స్క్రీన్ ప్లే బాగా హ్యాండిల్ చేశారు. 1 wordలో చెప్పాలంటే అని ఉండడం వల్లే సినిమా స్టాండ్అవుట్ అయింది, లేదంటే బిస్కెట్ అయిపోదును. ఇంటర్వల్ సీక్వెన్స్ కానీ, పెళ్లి మండపం సీక్వెన్స్, పోలీస్ స్టేషన్ సీక్వెన్స్, క్లైమాక్స్ ఎంట్రీ ఇవన్నీ బద్దలైపోతాయి. దీనికి రైటింగ్ కూడా స్ట్రాంగ్ ఎమోషన్తో తోడై ఉంటే సూపర్ సాటిస్ఫై అవుతుంది నేను. ఓవరాల్గా అనిరుద్ధ్ బీజిఎం అండ్ కొన్ని హై సీన్స్, లోకేష్ గారి డెబ్యూ యాక్టింగ్ కోసం డెఫినెట్గా ఒకసారి అయితే చూడొచ్చు. ఇంకా లోకేష్ గారి పర్ఫార్మెన్స్ గురించి ఎక్కువ మాట్లాడలేం. ఇది సింపుల్ సీరియస్ రోల్ అంతే. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందైంది, దేవదాస్ రోల్కి ఫిట్ అయ్యారు. అడల్ట్ కంటెంట్ ఏ ఉండదు, బట్ వైలెన్స్ మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. బీ ప్రిపేర్. అండ్ ఇది అందరికీ నచ్చే మూవీ కాకపోవచ్చు, ఓన్లీ ఫర్ యాక్షన్ లవర్స్. ట్విస్ట్ అండ్ టర్న్స్ కానీ, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలు కానీ ఏమీ ఉండవు. స్టార్ట్ టు ఫినిష్ ఒకే స్ట్రైట్ థ్రెడ్ మీద వెళ్తుంది సినిమా, కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో దీనికి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. See you in the next video. Take care friends. Thank you. Tata.